మీడియా సంస్థల అధినేత రామోజీ గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతికి పలువురు రాజకీయ సినీ వ్యాపార రంగ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, అద్వానీ, రాజ్నాథ్ సింగ్ రామోజీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్, ఇతర ముఖ్య లీడర్స్ సంతాపం తెలిపారు. ఇక తెలంగాణ, ఏపీ ముఖ్య నేతలంతా సంతాపం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎనభై 88 ఏండ్ల రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో హైదరాబాద్లోని హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని సిటీ శివార్లోని ఫిలిం సిటీలోని ఇంటికి తరలించారు. కొద్ది రోజుల క్రితం గుండె సంబంధిత సమస్య రావడంతో స్టంట్స్ వేశారు డాక్టర్స్. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. వయసురీత్యా సమస్యలు కూడా తోడవడంతో ఆరోగ్యం మరింత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు రామోజీరావు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి రామోజీరావు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడు పురుడు పోసుకుంది. పత్రిక ప్రారంభించిన 4 ఏళ్లలోనే అందరి మన్ననల్ని అందుకుంది ఈనాడు. డైలీ పత్రికతో పాటు సినిమా వార్తల కోసం సితారా మ్యాగజైన్ ని మొదలుపెట్టారు రామోజీరావు. స్వయం కృషి, పట్టుదల, నిరంతర శ్రమ ఆయన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా శ్రమించారు రామోజీరావు. ఈనాడుతో మొదలైన ఆయన అక్షర ప్రస్థానం ఆ తర్వాతి రోజుల్లో రామోజీరావును మీడియా సామ్రాజ్యానికి అధినేతను చేసింది. మీడియా మొఘలుకు ఆయనకు బిరుదు ఉంది. మీడియాతో పాటు సినీ, వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు రామోజీరావు. చెరుకూరి గ్రూప్ పేరుతో ఎన్నో సంస్థలు నడిపారు రామోజీరావు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ స్థాపించారు. సితారా సినీ పత్రిక, చతుర, విపుల వంటి పత్రికల్ని నడిపారు. రామోజీ గ్రూప్స్ కి చెందిన ప్రియా పచ్చళ్లకు దేశ విదేశాల్లోనూ ఆదరణ ఉంది. డాల్ఫిన్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, మయూరి డిస్ట్రిబ్యూటర్స్ వంటి సంస్థల్ని రన్ చేస్తున్నారు రామోజీరావు. ఈటీవీ నెట్వర్క్ కింద పలు భాషల్లో ఛానల్స్ నడుపుతున్నారు. ఇక సిటీ శివార్లోని రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా పేరుగాంచింది. మీడియా, సినీ రంగాల్లో ఆయన చేసిన సేవలకు గాను 2016లో పద్మ విభూషణ్తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రామోజీరావు క్రమశిక్షణ, సమయ పాలన, నిబద్ధత నిదర్శనమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తెలుగు భాష, సంస్కృతులకు రామోజీరావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.